అమెరికా మరోసారి హోరెత్తింది. హ్యాండ్ ఆఫ్ పేరుతో ఇప్పటికే ఓసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా విధుల్లో నిరసనలు చేపట్టిన అమెరికన్లు ఇప్పుడు వేవ్ 2 ఎలా ఉంటుందో చూపించారు. గతం కంటే ఈసారి నినాదాల డోస్ పెంచుతూ ఏకంగా నియంతలతో ట్రంప్ ను పోరుస్తూ ఆందోళనలు ఉధృతం చేశారు అమెరికన్లు. ఇంతకీ అసలు అమెరికాలో ఈ నిరసనల హోరు పెరగడానికి కారణాలేంటి? వీటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ట్రంప్ కు వ్యతిరేకంగా ఆగని నిరసనలు. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వరకు అమెరికా వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు. అప్పుడు హిట్లర్, ఇప్పుడు ట్రంప్ అంటూ విమర్శలు. అమెరికాలో రాజులు లేరంటూ నినాదాలు. అమెరికా మళ్లీ భగ్గుమంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా గొంతెత్తారు అమెరికన్లు. ఈసారి కేవలం ఒకటో రెండో నగరాలకు కాకుండా యుఎస్ లోని అనేక రాష్ట్రాలకు విస్తరించాయి ఈ నిరసనలు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను నిండా ముంచుతాయంటూ రోడ్డెక్కారు నిరసనకారులు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత అతనికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారైతే రాజులెవరూ లేరు, ఈ దౌర్జన్యాలను ఎదిరించాలి అంటూ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసనలు హోరెత్తించారు. ట్రంప్ ను హిట్లర్, ఫ్యాసిస్టులతో పోల్చారు నిరసనకారులు. అంతేకాదు వలసదారులకు స్వాగతమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు నిరసనకారులు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదురుగా కూడా నిరసనలు జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, ప్రజాసేవల్లో కోత, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, మానవ హక్కుల ఉల్లంఘన ఇలా అనేక అంశాలకు వ్యతిరేకంగా కొనసాగాయి ఆందోళనలు. తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన హోదాను రద్దు చేయటం, వారిని బహిష్కరించడంపై ఆందోళనకారులు మండిపడ్డారు. ఏప్రిల్ 5న కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈసారి కూడా అదే విధంగా కొనసాగాయి ర్యాలీలు. సామాన్య పౌరులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా ఇప్పుడు ట్రంప్ విధానాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ట్రంప్ టారిఫ్ విధానాలతో మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందని, లక్షల మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత భావ ప్రకటన స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని, ట్రంప్ వలస విధానాల కారణంగా మత, జాతి ఆధారంగా ప్రజలపై ముద్రపడే అవకాశాలున్నాయంటున్నారు. ట్రంప్ న్యాయ వ్యవస్థను అణిచే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా జరిగిన ఆందోళనల్లో నిరసనకారులు ఎలాన్ మస్క్ ను కూడా టార్గెట్ చేశారు. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న డోజ్, ఫెడరల్ ఏజెన్సీల్లో విధిస్తున్న భారీ కోతలపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ప్రయత్నాలన్నీ పన్ను చెల్లింపుదారులకు బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేస్తుందని చెప్తున్నా చాలా మంది అమెరికన్లు ఈ చర్యలను సమర్థించడం లేదు. ముఖ్యమైన సేవలను నిర్వీర్యం చేస్తున్నట్లుగానే చూస్తున్నారు. అందుకే మస్క్ కు వ్యతిరేకంగా కూడా గొంతెత్తుతున్నారు అమెరికన్లు. నిరసనకారులు మాత్రం ట్రంప్ విధానాలను మార్చుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. తాము ఏ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేయటం లేదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నదే తమ సంకల్పమని చెప్తున్నారు. తమ నిరసన కూడా శాంతియుతంగానే కొనసాగుతుందంటూ క్లారిటీ ఇచ్చారు. తమ డిమాండ్ ఒకటే అని, ప్రజాస్వామ్య విలువలకు గౌరవమిస్తూ రాజ్యాంగం ప్రకారం పనిచేసే ప్రభుత్వం కావాలంటున్నారు. నిజానికి అమెరికా లాంటి అగ్రరాజ్యంలో నిరసనలు జరగటం చాలా అరుదు. 2017 తర్వాత అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగటం ఇదే తొలిసారని చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే అమెరికా వ్యాప్తంగా సాగిన ఈ ఆందోళనలు, జనం నుంచి వ్యక్తమైన ఆగ్రహావేశాలు చూస్తుంటే ట్రంప్ పాలనపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని స్పష్టంగా చెప్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే ఈ ఆందోళనలు రోజు రోజుకు పెరిగేలానే కనిపిస్తున్నాయి. మరి ట్రంప్ నిర్ణయాలపై ఈ ఆందోళనలు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి. 5051 ఇప్పుడు ఈ నెంబర్ అమెరికాలో చాలా ఫేమస్. ఇంతకీ ఈ నెంబర్ స్పెషాలిటీ ఏంటి? ట్రంప్ నిరసనలకు ఈ నెంబర్కు లింక్ ఏంటి? ఈ నిరసనలతో ట్రంప్ ఫ్యూచర్ ఏమైనా మారబోతుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు ప్రముఖంగా వినిపిస్తోన్న నంబర్ 50-51. 50 రాష్ట్రాల్లో 50 నిరసనలు. ఐక్య ఉద్యమానికి ప్రతీకగా నిరసనలు చేపట్టారు. 50-51 వాలంటీర్ టీం ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. అమెరికా వ్యాప్తంగా 400 ప్రాంతాల్లో ఈ నిరసనలు ప్లాన్ చేశారు. సక్సెస్ కూడా చేశారు. ఇప్పటికే హ్యాండ్ ఆఫ్ పేరుతో నిరసనలు చేశారు అమెరికన్లు. ఆ సమయంలో మొత్తం 1200 ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా నిరసనలు మాత్రం జరిగాయి. రీసెంట్ గా F1 విద్యార్థి వీసా ముగిసిన అమెరికాలోని ఉంటున్న పాలస్తీనా స్టూడెంట్ లెకా కోర్డియాను అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆ స్టూడెంట్ ను రిలీజ్ చేయాలన్న డిమాండ్స్ పెరిగాయి. అదే సమయంలో మరో పాలస్తీనా స్టూడెంట్ ను కూడా రిలీజ్ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి యూనివర్సిటీలు కూడా గుర్రుగా ఉన్నాయి. ట్రంప్ ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి $2.3 బిలియన్ ఫండును నిలిపివేశారు. ఇది కాస్త ట్రంప్ పై తీవ్ర విమర్శలకు దారితీసింది. కీలకమైన పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ఒక్క యూనివర్సిటీకే కాకుండా దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్స్, పరిశోధనా సంస్థలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడే కాదు, బైడెన్ హయాంలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికన్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగింది. యాంటీ సెమిటిజం, ప్రో పాలస్తీనా నిరసనలను కంట్రోల్ చేయటం లేదనేది వివాదానికి కారణమైంది. దీనికి హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ కు ఘాటుగా సమాధానమివ్వటంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ట్రంప్ యూనివర్సిటీలపై తీసుకున్న తాజా నిర్ణయాలపై కూడా తాజా నిరసనలు తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్లు ఆర్థిక మాంద్యం వైపు దారితీసే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికాలో వస్తువుల ధరలు పెరిగే అవకాశముంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించే పన్నులు, కొత్త సుంకాలు వస్తువుల ధరలను పెంచుతాయి. సుంకాల ద్వారా అయ్యే అదనపు ఖర్చు భారాన్ని కంపెనీలు వినియోగదారుల మీదే మోపుతాయి. ఫలితంగా అమెరికా మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది అదనుగా స్థానిక ఉత్పత్తిదారులు కూడా ధరలను పెంచే పరిస్థితి నెలకొంది. ఇది అమెరికాలోని సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచనుందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, అంతర్జాతీయ వాణిజ్యంలోనూ అమెరికా ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసమే చేస్తున్నారని ట్రంప్ చెప్తున్నప్పటికీ అమెరికా ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మటం లేదు. ట్రంప్ టారిఫ్లు భవిష్యత్తులో అమెరికన్ పౌరులకే శాపంగా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రేడ్ వార్, నిరుద్యోగం, ట్రంప్ తీసుకునే దుందుడుకు నిర్ణయాలపై అమెరికా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ట్రంప్ పాలన ఇలాగే కొనసాగితే మాత్రం ప్రజలు వీధుల్లో నిరసనలతో ఆగిపోయే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు కాలమే నిర్ణయించాలి.